పిచ్చుకలు చూడండి ఫుల్గా ఎలా గూడు పెట్టేసాయో ఇందులో. చీపరి తుడిసిరన్న ఇల్లు తుడిచి డబ్బులు లేవు. బాగుంది కదా, నాకైతే మాత్రం చాలా నచ్చింది శారీ. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ యోజీ. ఈరోజు అయితే సాటర్డే కదా, మార్నింగ్ లేచి దీపం పెట్టాను, టిఫిన్ కూడా చేసేసాము. ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి. అండ్ మాకు క్లైమేట్ అయితే వర్షం పడుతుంది, తుఫాన్ అంటున్నారు. చూడండి, మీకు చూపిస్తాను. 2 days నుంచి క్లైమేట్ ఇలానే ఉంది, చాలా చల్లగా ఉంది. నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంక సాటర్డే కదా, నార్మల్గా ఇంకా అలా దీపం పెట్టేశాను. అండ్ ఇంటి ముందు ఒక చిన్న ముక్క ఒకటి వేసాను, నాకు ఇష్టం అనమాట అలా వేయడం. నేను మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఒక్కలే ఉన్నారంట. అతనేమో పూర్తిగా ఈ బాల్కనీ డోర్ తీయకపోతే అక్కడ మీకు కనిపిస్తుంది కదా బొట్టలోని ఫుల్గా పిచ్చుకలు గూడు కట్టేసాయి. మీకు చూపిస్తాను చూడండి. పిచ్చుకలు చూడండి ఫుల్గా ఎలా గూడు పెట్టేసాయో ఇందులోని. ఇది నార్మల్గా అక్కడ పెట్టాను, ఇప్పుడు ప్రజెంట్ దీని యూజ్ ఏం లేదు కదా అని చెప్పి. కానీ అందులో చూడండి పిచ్చుకలు ఎలా గూడు కట్టాయో, నీట్గా వేసుకున్నాయి అవి. దీన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, కానీ అక్కడే పెట్టేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ దీంతో నాకు యూజ్ ఏం లేదు. ఆ వచ్చి ఇల్లు పెట్టుకున్నంత మాత్రం ఏమైపోద్ది, ఇది ఏం పాడైపోదు కదా. సో ఇది ఎక్కడ తీసాం అక్కడే పెట్టేద్దాం, ఎందుకంటే వాటికి అలవాటు అయిపోతుంది కదా. మళ్ళీ అవి వెతుక్కుంటాయి నేను పెట్టిన ఇల్లు ఎక్కడుంది అని చెప్పి. సో ఇది ఎక్కడ తీసింది అక్కడే పెట్టేద్దాం. బయట అస్సలు లైటింగ్ లేకపోవడం వల్ల, ఎండ లేకపోవడం వల్ల ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. లైట్లు వేసుకోవాల్సి వస్తుంది మార్నింగ్ కూడా. చూడండి ఎంత చీకటిగా ఉందో. క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ అయితే భలే ఉంటుంది కదా. సో చేసుకుందాం రండి. మా ఆయన కూడా కొంచెం హెడేక్గా ఉందన్నారు, సో అతను కూడా కొంచెం ఇద్దాం. చీపరిచ్చి ఇచ్చి చీపరి తుడిసిరన్న ఇల్లు తుడిచి అమ్మా. గుడ్ గర్ల్ ప్రిన్సీ, గుడ్ గర్ల్. పెద్ద అయిన తర్వాత తుడుస్తుందో లేదో ఏమో కానీ ఇప్పుడు మాత్రం అయితే చీపురు అడిగినా సరే ఇవ్వనంటుంది అనమాట నా కూతురు. ఏం కావాలి? మంచి కప్పు ఎందుకు, మనం ఎలా ఉంటే అలానే తీయాలి వీడియో. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి తోటకూర పప్పు. అండ్ బ్యాంక్కి వెళ్ళే పని ఒకటి ఉందన్నమాట. మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాది అక్కడ అకౌంట్స్ ఏమో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వచ్చేసాను. పాలు చూడండి మా ఆయన ఇలాగే ఒగ్గిసారు. ఏది చెక్ చేస్తున్నావు? డబ్బులు లేవు. లేదు అవి నావి. బ్యాంక్కి 12కి వెళ్ళాను, ఇప్పుడు వచ్చేసరికి 1:30 అయిపోయింది. బ్యాంక్ పనులు అంటే అలాగే ఉంటే చిరాకు వస్తుంది అనమాట. ఇంకా అటు ఇటు తిప్పుతుంటారు వాళ్ళు కూడా మనలేమనుకోండి, కానీ గొప్ప చిరాకు వస్తుంది. అకౌంట్ అనేది నాది ఫ్రీజ్ అయిపోయింది, అది మళ్ళీ నేను ఎప్పటి నుంచి యూజ్ చేయలేదన్నమాట. సో అది వాడట్లేదని చెప్పి ఫ్రీజ్ అయిపోయింది. అది ఇప్పుడు నేను మళ్ళీ అన్ఫ్రీజ్ చేయడానికి వెళ్ళాను. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది, మా ఆయన మా పాప పడుకున్నారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు నా ఛానల్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అది ఏంటంటే లాస్ట్ టైం జేస్పేర్ వ్లాగ్స్ అని చెప్పి నా ఛానల్ ఉండేది. ఇప్పుడు నేను ఇట్స్ మీ యోజీ అని చెప్పి నేను నా ఛానల్ నేమ్ మార్చేశాను కదా. కొంతమంది కామెంట్ చేశారు, ఎందుకు మార్చేశారు ఛానల్ నేమ్, అదేంటి అలా మార్చేశారు అని చెప్పేసి. జేస్పేర్ వ్లాగ్స్ అనేది నేను మా ఆయన ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు నేమ్స్ కలిపి, అతనిది జే నాది జేతో స్టార్ట్ అవుతుంది. సో జే స్క్వేర్ అని చెప్పి ఇద్దరిది కలిపి చేద్దామని అలా క్రియేట్ చేసామన్నమాట జే స్క్వేర్ బ్లాగ్స్ అనేది. కానీ అతనేమో వీడియోస్లోకి రావడానికి నచ్చట్లేదు, ప్లస్ అతనికి అవ్వదు కూడాను. సో ఛానల్ మొత్తం ఆయన ఏమంటారంటే ఎన్ని వీడియోస్ చేసుకున్నా సరే నువ్వే చేసుకో, నీ ఓన్గా నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకో, నాకు వీడియోస్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అంటారు. సో నేను అర్థం చేసుకోగలను. అందుకని చెప్పి నా ఛానల్ నా నేమ్తో ఉండాలి అని చెప్పి నేను ఇట్స్ మీ యోజీ అని చెప్పి నేను మార్చేసాను అనమాట ఛానల్ నేమ్. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఇష్టంగా ఏదైనా ఉంది లైఫ్లో అంటే అది నా నేమ్ మాత్రమే. నా పేరంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాది ఇట్స్ మీ యోజీ అని చెప్పి నేను మార్చేశాను.
అండ్ అలానే నా ఛానల్ మోనిటైజేషన్ అయిందా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. నా ఛానల్ మోనిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. అపార్ట్మెంట్లో ఇప్పుడే ఆంటీ వాళ్ళు వచ్చేసి పెళ్లి కట్టించేసి మాకు వెడ్డింగ్కి అయితే పిలిచారు. ఒక అన్నయ్యది వెడ్డింగ్ 11th అంట, కానీ మేము 11th ఉండట్లేదు. మేము తిరుపతి వెళ్తున్నాము. 11th ఆఫ్టర్నూన్ 2 o'clock అనమాట మాకు వైజాగ్లో ట్రైన్. ఆంటీకి చెప్పాను, ఆంటీ మేము 11th ఉండట్లేదు అంటే మేము తిరుపతి వెళ్తున్నాం అంటే, సర్లే మరి ఏం చేస్తాం, 10th హెల్దీ ఉంది వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. 10th హెల్దీకి మాత్రం అసలు తగ్గేదే లేదనమాట. అండ్ అలాగే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆంటీ వాళ్ళు. సారీ ఇచ్చారు. శారీ బాగుంది కదా, నాకైతే మాత్రం చాలా నచ్చింది శారీ. ఇవి యాక్చువల్గా మా పెళ్ళప్పుడు ఏమయ్యాయంటే ఇవన్నీ వేరేగా ఇచ్చేస్తారనమాట. ఇవి కూడా మనమే స్టిక్ చేసుకోవాలి, కార్డుతో ఇవ్వరు. ఒక వీటిని ఇచ్చేస్తారు ప్యాకెట్స్ లాగా. ఈ చిన్న చిన్నవన్నీ మేమే స్టిక్ చేసుకోవాలి. మా పెళ్లి కార్డులు కూడా మేము అలానే స్టిక్ చేసుకున్నాం. నాకైతే ఈ టీతో బిస్కెట్స్ తినడం చాలా ఇష్టం అనమాట. ఇంకా పాపకి పాలు, నాకు టీ 2 కూడా చేసుకున్నాను. పాపకేమో పాలు తాగిస్తున్నాను, తనకేమో సరిగ్గా తాగడం రాదు. సో అందుకని చెప్పి తన చేతితో ఎలా తాగాలా అని చెప్పి నేను తనకు నేర్పిస్తున్నాను అనమాట. ఇక్కడ చింటమ్మా కారం లేవా అవి? నా కూతురు పొటాటో చెప్పింది అనుకుని తినేస్తుంది, కారంగా ఉన్నాను. అండ్ నాకేమో సడన్గా స్వీట్స్ తినాలనిపించింది. సో స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే నాకు కూపన్స్ వచ్చాయన్నమాట. ఒక్కొక్క స్వీట్ బాక్స్ అనేది జస్ట్ 40 రూపీస్ 45 రూపీస్ నాకు అలానే పడ్డాయి. సో నేను కొన్ని తీసుకున్నాను. హ్యాపీ బర్త్డే అంటాడు. ఏంటివి? గులాబ్ జామున్. ఇంకా మా పాప ఏమో స్వీట్ బాక్స్ వచ్చినప్పటి నుంచి కూడా బాక్సెస్ చూసి కేక్ అనుకుని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అంటుంది. ఇంకా కొంచెం హెడేక్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కిచెన్లో కొంచెం గిన్నెలు తోమాలి అని వర్క్ ఉంది. అండ్ అలానే ఇప్పుడే ప్రోమో చూసాను, టేస్టీ తేజ ఆల్రెడీ ఎలిమినేటెడ్ అంట, పృథ్వీ కూడా ఎలిమినేటెడ్ అంట. పృథ్వీ సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతాడంట. పృథ్వీ ఎలిమినేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం వెయిట్ చేశాను. ఐదర్ పృథ్వీ ఆర్ విష్ణుప్రియ, ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి దేవుడా అని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికి ఈరోజు నెరవేరిందనమాట. లేకపోతే అస్సలు చూడలేకపోతున్నాం. మెయిన్లీ విష్ణుప్రియ అసలు తను తెలియచేస్తుందో తెలియట్లేదు, కానీ తన బిహేవియర్ మాత్రం అస్సలు ఏం నచ్చట్లేదు బిగ్ బాస్లోని. సో పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ నుంచి చూడాలి తను ఎలా బిహేవ్ చేస్తుందో, రేపటి సండే ఎపిసోడ్లో తను అసలు ఎలా తట్టుకుంటుందో అదంతా కూడా చూడాలని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, ఇంక ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you, bye bye until the next video. Bye bye.